జగిత్యాల జిల్లా కోరుట్ల సమీపంలో ఉన్న మాదాపూర్లో ఉన్నాము. ఇది వైష్ణవి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. వాళ్ళ అమ్మతో ఒక్కసారి మాట్లాడదాం. అమ్మ, ఏందమ్మా ఈ పుస్తల తాడేంటి, ఈ కథ ఏంటి అమ్మ? ఈ పుస్తల తాడేంటి? నా బతుకు నాశనం చేసిండే. అమ్మ, ఏందమ్మా అసలు? మీకు ఇంతకుముందు ఒకతే బిడ్డ కదా, ఒక బిడ్డ, ఏందరు పిల్లలు, ఏమైంది అసలు? నాకు 8 మంది బిడ్డలు సారు. చిన్న బిడ్డ మా ఇల్లు అక్కడ ఉంటుంది. ఇక వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఎట్లా బతుర్రో ఎట్లా చేస్తుర్రో ఎప్పుడన్నా అట్ట మందలు ఇచ్చిపోతా. మంచిగా ఉన్నారు, భర్త భార్య మంచిగా ఉన్నారు. అన్ని తీర్లు పెట్టింది. బండి కొనిచ్చింది, ఎండి పెట్టింది, బంగారం పెట్టింది, జాగ కొనిచ్చి 2 గుంటలు జాగ కొనిచ్చింది. అన్ని తిరిగి ఇంట్లోకి వెళ్ళి బయట వాడకుండా మంచిగా ఆడుకుంటూ అల్లుంది. అత్తమ్మ నేనేమంటా, నీ బిడ్డని ఇచ్చిపెట్టి పోను, నేను నా చిట్టమ్మని ఇచ్చిపెట్టిపోయినా, నా కోవిలం బంగారు తల్లి, నా తల్లి, నా భార్య అంటే దేవుడు. నా తాగి చేసుకున్నా మా అమ్మ ఏమన్నా అంటే ఇంకోదాన్ని చేస్తా, ఇంకో 20 లక్షలు పోతా అంటుంది, 2 గుంటల భూమి ఇస్తా అంటుంది. అన్నీ చేసుకొని మా అమ్మ బతలాడుతున్నది. ఆ పిల్లని ఇచ్చిపెట్టరా, లేకపోతే చంపేస్తాంరా. ఆ పిల్ల అర్థం మనకు. ఈ పుస్తల తాడు ఏందమ్మా? అదొకసారి తీయండి. ఆమె దగ్గర పుస్తల తాడు ఉన్నది. అది ఏంది అసలు? ఇది డూప్లికేట్? ఇది ఆమె దగ్గర ఒరిజినల్ ఉండే వట్టిదా? ఇది బంగారు పేరు తీసుకున్నది. ఎవరు తీసుకున్నారు? అత్త బంగారు పేరు బిడ్డ వేసి ఇచ్చింది. చేస్తే పుత్తెలు ఇచ్చింది. ఇక ఈ బంగారు పేరు తీసుకున్నది. పుత్తెలు మనవరాలకి ఇచ్చింది. తీసుకోవాలంటే తీసుకోపో అని ఆ పేరు నారాయణ తీసుకున్నది. అంటే పుత్తెలు తీసుకొని వచ్చింది. అయ్యో నా బిడ్డ పుట్టిగానే అని మళ్ళీ 200 పెట్టి పేరు కొనుక్కున్నది. అంటే అడగలేదా? మా బంగారు చేస్తే అది తీసుకొని ఇది ఎందుకు ఇచ్చినాను మీరు అడగలేదా? అడుగుతాను, తీసుకున్నాను. అది పంచాయతీ పోతాను. పంచాయతీకి ఇప్పుడు పోతే చంపేస్తారమ్మా. నేను పోలేను. అవ్వో, నాకు ఇంట్లో పరిస్థితి మంచిగా లేదు. నా కళ్ళు తిరుగుకుంటా, నా మోగని కళ్ళు వేని. నేను హైదరాబాద్ తిరుగుతున్నా. ఇంతట్లా పంచాయతీ పెడితే మంచిగా ఉండదు. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, లొల్లులు అయితే అనుకొని ఓపిక పట్టిన ఎటు పోతుంది. మంది అయితే కాదు కదా, పంచాయతీలో పెడితే అదే వస్తుంది, అదే ఇస్తుంది అని అనుకున్నా. ఆ లంజన్న పిల్లని చంపేస్తారు పట్టింది. వేరే సంబంధం మాట్లాడుకొచ్చుకుర్రు. వేరే సంబంధం మాట్లాడుకొచ్చుకుంటే 4 ఎకరాల భూమి ఇస్తున్నారంట, 20 లక్షలు పోతున్నారంట. వాళ్ళ అన్నదమ్ములు మొత్తం నీ పిల్లని చంపేసిరారా, నీకు మంచి సంబంధం చూస్తాం, నీ 1 కోటి రూపాయలు ఆస్తని చెప్పారు. నా బిడ్డ ఫిక్స్ అయ్యండి చంపేస్తాని. అంటే ఒకటి చెప్పండి అమ్మా, మీరు ఆ రాత్రి ఇక్కడే ఉన్నారు, మీరు మీ భర్త ఉన్నారు, మీ కొడుకులు ఇద్దరు, ఒకరు హైదరాబాద్ ఒకరు విశాఖపట్నంలో ఉంటారు. అయినా సౌండ్ వచ్చిందా? మెత్తతోనేమన్నా ముక్కు మీద మూసిండా, మత్తు మంది చల్లిండా, ఏమంటారు? మేము 4 గంటలకు లేచినాం. నా భర్త అయితే 4 గంటలకు లేచిండు. శబ్దం సన్నంగా వచ్చింది. అప్పటికే పానం తెంగిండాడు. శబ్దంగా వస్తే ఈయన చూసి ఇల్లంతా తిరిగిండు. ఏందని తిరిగితే అబ్బా నా దగ్గరకు వచ్చిండు. ఏమో ఇంట్లో శబ్దం పడుతుంది, నా బిడ్డనేమో ఎత్తుండే లేవనంటే ఈయన మాట ఆడిన్నాడు. నా బిడ్డను తొక్కేసిండు కింద. తొక్కేస్తే నేను పోయినా, అరే తలుపుదిరా అని కొట్టిన. సిట్టి తలుపుది అని కొడితే ఆడు నవ్విండు. నవ్వి సిట్టమ్మ చూడ తలుపు తీయమంటారు, పండుకో సిట్టమ్మ నవ్విండు. అబ్బా జాంతరం ఆడుకుంటున్నట్టు, నీ తలుపు తీస్తే ఇజ్జత్ పోతుంది, నా అత్త నన్ను జాంతరం ఆడుకోక తలుపు తీస్తుందని అంటారమ్మన్నో. అద్దపా 3 వాడుకో పండుకుందాంపా, నువ్వు జాంతరం ఆడే కాడికి పోతావని. నేను అప్పుడు తలుపు కొట్టిన, నా బిడ్డ బతుండే. ఆయన మాటినాక ఆయన తిట్టి నేను తోలుకపోయి ఆ రూమ్లో పన్నాక అదే వరుతుండే ఆయన. అది జాంతరం కదే, నా బిడ్డనేమో ఎత్తుండే అని అంటే మళ్ళీ ఒకసారి పోయిందంపా అని పోయిందా. ఏం శబ్దం లేదు. అప్పటికే డౌట్ వచ్చింది, గొడవ అవుతున్నది, కొడుతున్నారా అని చెప్పేసి డౌట్ వచ్చింది. అంటే గొడవలు ఎక్కిన వాళ్ళే ఒక గిలాస కింద పడ్డది. గిలాస నా బిడ్డను ఎత్తేసిండు. నా బిడ్డ కింద ఎత్తేసిండు, మొత్తం రక్తమే. ఇక ఆయనతో ఒత్తేసిండు. బొరిక మీద కాలు మోయేడు పొడిచి కింద ఎత్తేసిండు. బొరిక మీద ఆయనతో పానం పోలని తొక్కెత్తుండు. అరే అని పిలిచిన సప్పుడు చేయలేడు. పండుకున్నట్టున్నారు. ఆకిలన్నీ ఊడ్చుకుంటా. ఆ శబ్దం వాడు చూసిండు. ఈయన దుకాణం తీసిండు. దుకాణం సామాన్ చదువుకుంటుండు. ఆ కిటికీలకి వెళ్ళి కనిపెట్టిండు మమ్మల్ని. అబ్బాయి వీళ్ళు అత్తమ్మ మాటే ఉన్నారు. ఇద్దరేమో ఉంటే మీకు వాళ్ళు లేరు కదా. పోయేదాకా కిటికీలకి వెళ్ళి తీసిండు. మెల్లగా డోర్ తీసిండు. గొల్లెం గట్టిగా పెట్టిండు. పరదేసిండు. కోలిగేట్ వేసిండు. కోలిగేట్ వేస్తే ఏం లొల్లి లేదు. అబ్బాయి ఎంత కానీ పెట్టిండు చూసిన వాడు.
ఏం లేదు అనుకున్నా కూలిగట్ట ఆడ వారిసి నోరు కట్టుకుని బండి అంత ఊరుకుని పెట్టి చెప్పలే మీకు పరారైంది ఏ మాట చెప్పలే, నేను అడగలే. అడుగుతా అనుకుంటున్నా, అడిగి మోపరికి వేయండి ఇంట్లోకి దోశకు వేయండి అనుకున్నా. చీపురాడ వారేసి నేను ఊరికి వచ్చిన, ఏంటనే తలుపేసిన, నా బిడ్డ చచ్చిపోయి ఉన్నది. మొత్తుకుంటున్నా, ఏం మొత్తుకోవాలి? ఆ మొత్తుకున్న ఫోన్లు చేసే వరకు మొత్తుకునే వరకు ఆడ అవతలికే పడే. ఇక పిల్ల చచ్చిపోయిందని మంది అందరూ వచ్చి దావకాళ్ళకి వేసుకొని పోతే ఎట్లా ఏం చేయాలి? ఇప్పుడు నాకు వాళ్ళు లంచోళ్ళకి దొరికినప్పుడు నాకు అప్ప చెప్పాలి కదా. వాళ్ళ నలుగురిని చంపాలా, ఉరి శిక్ష చేయాలా, మీ మీడియం అంతా గెలిచినట్టే మొత్తం రాష్ట్రం అంతా పోవాలి, ఎమ్మెల్యే దాకా పోవాలి. ఇది నా సొంటి బిడ్డని చంపితే ఇప్పుడు రాష్ట్రం మీద ఎంతోమంది బిడ్డలను అందరిని చంపుతారు. నా ఒక్కదాని ఒక్క బిడ్డ ఎట్లా చంపిర్రు? అది చర్య తీసుకోవద్దా? అలా ఉరి శిక్షలు వేయద్దా నలుగురికి? ఉరి శిక్ష వేసేదాకా మీరు పట్టుర్రి, నేను కూడా పోయి అన్నీ ఉంటాయి. ఇప్పుడు రేపు పోత కావచ్చు, పోలీసు వాళ్ళు వచ్చి ఇంటికి తాళం వేసిపోయిర్రు. మీరు దయచేసి మీకు దండం పెడుతున్నా, నా బిడ్డను చంపుతాని కుటుంబం అంతా పట్టిర్రు, 3 రోజులకు చంపుతున్నారు, చంపిర్రు. అలా నలుగురికి జైలు శిక్ష పడాలి. చెప్పిండ్రా 3 రోజులకు చంపుతా 4 రోజులకు 3 రోజులకు చంపుతాను చెప్పిర్రు ఫోన్ చేసి. నీ బిడ్డను 3 రోజులకు చంపుతాం, నా కొడుకుని తోలేయి. 4 లక్షలు పోతారంట, 20 లక్షలు, 4 ఎకరాల భూమి ఇస్తారంట. వాళ్ళకు అదే పిసలేసింది, ఈయనకి పిసలేసింది. అయితే నేను ఎట్లా పోవాలా? నాకు 1 కోటి రూపాయలు ఆస్తి వస్తుంది. పోగా నేను అద్దంటున్నా, ఇసబెట్టి పోగా నేను అద్దంటానా? పో చదువుకుంటా నా బిడ్డని, నా బిడ్డ నేను చదువుకుంటా, వెళ్ళిపోతే వెళ్ళిపో. పోతే అత్తమ్మ నీ బిడ్డ పోయి ఫోన్ చేసి నీ బిడ్డ వద్దని నేను చెప్తే రమ్మంటుంటే కదా. నాకు ఏం చెప్పక నా బిడ్డను ఎట్లా చంపుతావు? నా బిడ్డను ఎట్లా చంపుతావు నువ్వు? నీకు పుట్టిన బిడ్డనా, నీ చెల్లెనా, నీ అక్కనా, నీ కుటుంబం చంపుకొని ఉంటివి, అద్దంటే ఇసబెట్టిపోని ఉంటివి. నా బిడ్డను ఎట్లా చంపిండో వాళ్ళ కుటుంబాన్ని అట్లా చంపాలా? నాకు అది ఒక కోరిక ఉన్నది అంతే. ఆ కోరిక నిర్ణయం చేయరు మీరు. ఇక మొత్తం మీద ఆ దయనీయమైనటువంటి పరిస్థితి, నమ్మించాడు, మంచిగా ఉన్నట్టు నటించాడు. చివరికి ఆయన చేసేదంతా చేసి ఏదో వినబడుతున్నది గొడవ అని చెప్పిన తర్వాత సైతం వారు చూసేసరికి ఏం లేదు, గొడవ లేదు, ఏం లేదని చెప్పారు. దీనిలో భాగంగానే చేసిందంతా చేసి పరారైనటువంటి పరిస్థితి గమనించవచ్చు. తన బిడ్డ ఇప్పటికైనా బ్రతికి ఉందేమో అని చెప్పి ఆవేదనతోనే కొరుట్ల ఆసుపత్రికి తరలించే క్రమంలోనే ఆమె మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపుతుంది. వారందరినీ శిక్షించాలి. మరొక యువతితో వివాహ సంబంధం నిశ్చయమైంది అని 3 రోజుల క్రితమే ఫోన్ ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. హరిబాబు కుటుంబ సభ్యులు అనేటువంటి విషయాన్ని వారు కుండబద్దలు కొట్టడం జరిగింది. ఇప్పటికీ కోలుకుంటలేరు. ఆ వైష్ణవి అడిగిందంతా ఇచ్చాము, ఆమెకు కావాల్సినటువంటి ఈ ఇల్లు, జాగా, సొంత ఇల్లు కట్టించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ ఒక గర్భవతి, 4 నెలల గర్భవతి అని చూడకుండా ఇంతటి ఘాతకానికి పాల్పడినటువంటి వాళ్ళని కఠినంగా వారి కుటుంబ సభ్యులతో పాటు శిక్షించాల్సిందే, లేదంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆ కన్న తల్లి రోధిస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా వైష్ణవికి, కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.